హలో అండ్ వెల్కమ్ టు క్రికెట్ వెంకటేష్. మ్యాచ్ నెంబర్ 36 అంటే మనం సెకండ్ హాఫ్ ఆఫ్ ది గ్రూప్ స్టేజ్లోకి ఎంటర్ అవుతున్నాం అర్థం. ఈ 36th మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ విల్ టేక్ ఆన్ లక్నో సూపర్ జైంట్స్. మ్యాచ్ వేదిక జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియం. ఒకవైపు రిషబ్ పంత్ ఉన్నాడు, మరోవైపు సంజు శాంసన్ ఉన్నాడు క్యాప్టెన్స్గా. సో వీళ్ళిద్దరి మధ్య ఒక రైవలరీ ఉంది, అంటే వాళ్ళిద్దరి మధ్య గొడవ ఉందని కాదు. ఇండియన్ టీంలో T20 ఫార్మాట్లో ఒకే స్పాట్ కోసం వీళ్ళిద్దరి మధ్య పోటీ ఉంది కాబట్టి. సో రిషబ్ పంత్ ప్రస్తుతం వెనకబడ్డాడు ఆ రేస్లో, సంజు ఫ్రంట్ రన్నర్గా ఉన్నాడు. సో ఇద్దరి మధ్య అదొక్కకైనా ఆ పర్సనల్ కాంటెస్ట్ కూడా ఉంటుందని చెప్పి నేను అనుకున్నాను. అయితే సంజు ఈ మ్యాచ్లో ఆడతాడా డౌటే, ఎందుకంటే సంజు శాంసన్ లాస్ట్ మ్యాచ్లో మనం చూసాం, చాలా మంచి బ్యాటింగ్ చేస్తున్న టైంలో అతనికి ఎక్కువ సైడ్ స్క్రైన్ అయినట్టుగా ఉంది. ఏదో అబ్డామినల్ రీజన్లో సమ్ పెయిన్ ఫీల్ అయినట్టుగా అతను చెప్పాడు. స్కాన్స్ జరిగినాయి, అతనికి స్కాన్స్ చేశారు, పరీక్షలు జరిగినాయి. వాటి రిజల్ట్స్ కోసం అవైట్ చేస్తున్నారు. ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది, అతను ఆడతాడా లేదా అనే విషయంలో. కోచ్ రాహుల్ ద్రావిడ్ అడ్రస్ డే ప్రెస్ మీట్ ఎస్టర్డే, బట్ ఆయన ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు. సో ఈరోజు టాస్ టైం వరకు సంజు శాంసన్ ఆడతాడా లేదనే విషయంలో ఆ క్వశ్చన్ మార్క్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. మరోవైపు లక్నో సూపర్ జైంట్స్కి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళ తురుపు ముక్క లాంటి వాళ్ళ దగ్గర ఉన్న ఒక మారణాయుధం. ఆ మారణాయుధం మయాంక్ యాదవ్ ఈ మ్యాచ్ ఫిట్గా డిక్లేర్ చేశారు. సో మయాంక్ యాదవ్ రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అతన్ని చాలా డబ్బులు పెట్టి వాళ్ళు రిటైన్ చేసుకున్నారు. ఇది హోప్ ఫిట్నెస్ ఎలా ఉందన్నా సరే అట్లీస్ట్ హాఫ్ ఏ పాయింట్లో అతను టీంలో జాయిన్ అవుతున్నాడు కాబట్టి అది వాళ్ళ బౌలింగ్కి మరింత పదునిచ్చే అవకాశం ఉంది. మరి ఎంత స్పీడ్తో బౌలింగ్ వేస్తాడు, మళ్ళీ ఇంత లాంగ్ గ్యాప్ తర్వాత అతని రిథమ్ ఎలా ఉంటుంది, అన్నీ కూడా వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. బట్ మయాంక్ ఎంట్రీ డెఫినెట్గా వాళ్ళ టీంకి మంచి ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇన్ ఆల్ ప్రాబబిలిటీ ఆకాశ్దీప్ కొంచెం ఎక్స్పెన్సివ్ అవుతున్నాడు. ఆకాశ్దీప్ ప్లేస్లో మయాంక్ యాదవ్ ఆడే అవకాశం మనకు కనిపిస్తుంది. మరి సంజు శాంసన్ ప్లేస్లో ఎవరిని ఆడిస్తారు? వాళ్ళకున్న ప్రాబ్లం అదే కదా. ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్కి ఉన్న ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ టీంలో బ్యాకప్స్ సరిగ్గా లేవు. సరే, శుభం దూబే ఉన్నాడు, గతంలో ఇంపాక్ట్ ప్లేయర్ కూడా ఆడాడు. ఒక మ్యాచ్లో ఫస్ట్ మ్యాచ్లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. కానీ శుభం దూబే ఇస్ నాట్ ఏ టాప్ ఆర్డర్ ప్లేయర్. సో సంజు ప్లేస్లో మరి ఎవరిని ఓపెనింగ్ చేయించాలి? ధ్రువ్ ఓపెన్ చేయించాలా, రియాన్ పరాగ్ను ఓపెన్ చేయించాలా, నితీష్ రాణాను ఓపెన్ చేయించాలా? నితీష్ రాణా అంటే ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ అయిపోతారు. ఏదో మొత్తం మీద వాళ్ళు ఏర్పాటు చేయాలి. లేకపోతే వైభవ్ సూర్యవంశీ, అతను 14 ఏళ్ళ కుర్రాడు, కానీ అతన్ని చాలా కోట్ల రూపాయలు వెచ్చించి మరీ ఆక్షన్లో పర్చేజ్ చేశారు. మరి ఎందుకు పక్కన పెట్టారు? ఇన్వెస్ట్మెంట్ అనుకుంటే అన్ని డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు. యూ షుడ్ హ్యావ్ గాన్ ఫర్ ఎ ప్లేయర్ హూ విల్ బీ యూస్ఫుల్ ఫర్ దిస్ సీజన్. సో సూర్యవంశీ తీసుకున్నప్పుడు వై ఆర్ యూ నాట్ ప్లేయింగ్ హిమ్? 50% ఆఫ్ ది మ్యాచెస్ అయిపోతున్నాయి ఆల్మోస్ట్. ఇంకా అతను ఎందుకు ఆడించట్లేదు? సో వాళ్ళ సెలక్షన్లో సంథింగ్ డెఫినెట్లీ రాంగ్. బ్యాకప్ సరిగ్గా లేవు వాళ్ళు. కృణాల్ సింగ్ రాథోడ్ అనే ఒక ప్లేయర్ ఉన్నాడు. సో ఎవరిని ఆడించాలనే విషయం తడుముకునే పరిస్థితి, చాలా పెద్ద సమస్య వాళ్ళకి కనిపిస్తుంది. సో సంజు ప్లేస్లో ఎవరు వస్తారు అనేది. ఇంకొకటి ఏంటంటే లేటెస్ట్గా ఒక కాంట్రవర్సీ కూడా వచ్చింది, మీ దృష్టికి వస్తుంది. సోషల్ మీడియాలో మీరందరూ యాక్టివ్గా ఉంటారు నాకంటే. అదేంటంటే లాస్ట్ మ్యాచ్లో సూపర్ ఓవర్కి వెళ్ళింది అగేన్స్ట్ ఢిల్లీ. అప్పుడు సంజు శాంసన్ ఇంజరీ అయింది కరెక్టే, కానీ హీ వాజ్ వెరీ మచ్ దేర్ ఇన్ ద డగౌట్. సో అక్కడ ఒక హడల్లో అందరూ మాట్లాడుకుంటున్నారు, రాహుల్ ద్రావిడ్ అండ్ అదర్స్, విక్రమ్ రాథోడ్, వీళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు ఎవరి చేత బౌలింగ్ వేయించాలి. సూపర్ ఓవర్ ముందు, జస్ట్ బిఫోర్ ది సూపర్ ఓవర్, ఎవరు బౌలింగ్ వేయించాలి, ఎవరు బ్యాటింగ్ చేయాలి విషయంలో చర్చ జరుగుతుంది. హడల్ ఫామ్ అయ్యి అందరూ ఒక రౌండ్గా ఫామ్ అయ్యి వాళ్ళందరూ ఉన్న టైంలో సంజు శాంసన్ వాజ్ నాట్ ఇన్ దట్ హడల్. అతను పక్క నుంచి వెళ్తున్నాడు. ఒక ప్లేయర్ అన్నాడు వచ్చి జాయిన్ అవ్వంటే ఓకే అని చెప్పి అతను జాయిన్ కాలేదు. సో ఆ డిస్కషన్లో క్యాప్టెన్ లేకుండా ఎందుకు డిస్కస్ చేస్తున్నారు? దాన్ని రాహుల్ ద్రావిడ్ నిన్న ప్రెస్ మీట్లో అదేం లేదు, అలాంటిదేం లేదు, ఆల్ ఈజ్ వెల్, నేను సంజు వేర్ ఆన్ ది సేమ్ పేజ్, మా ఇద్దరి మధ్య అలాంటి విభేదాలు లేవు అని చెప్పాడు. కానీ అంత ఇంపార్టెంట్ డెసిషన్ సూపర్ ఓవర్ సంబంధించి ఎవరు బ్యాటింగ్ చేయాలి, ఎవరు బౌలింగ్ చేయాలి అన్ని డెసిషన్ తీసుకుంటుంటే ఆ డిస్కషన్లో సంజు ఎందుకు భాగంగా లేడు అనేది. అంటే ఇప్పటికే కొన్ని వినిపిస్తున్నాయి, సంజుకి రాహుల్ ద్రావిడ్కి మధ్య కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. సంజు శాంసన్ విషయంలో ఈ సందేహాలు అయితే వచ్చినాయి. బట్ ఏం జరిగిందో మనకు తెలీదు. ప్రస్తుతానికైతే వాళ్ళ వీడియో మాత్రం నేను మళ్ళీ చూశాను. వాళ్ళు మార్నింగ్ కూడా చూశాను వీడియో. దాంట్లో క్లియర్గా సంజు అంత ఆ డిస్కషన్లో పార్టిసిపేట్ చేయలేదు అనే విషయం స్పష్టంగా తెలుస్తుంది. అంటే అది చిన్న వీడియో, దాని నుంచి మనం కొన్ని ఇన్ఫరెన్సెస్ డ్రా చేయడం కరెక్ట్ కాదేమో. బట్ స్టిల్ దట్ వీడియో వాజ్ లుకింగ్ వెరీ వెరీ డామినింగ్. అది పక్కన పెడితే మరి ఇంకా కొన్ని మార్పులు ఉన్నాయి వాళ్ళ టీంలో. ఎందుకంటే తుషార్ దేశ్పాండే ఈజ్ నాట్ పర్ఫార్మింగ్. ఆకాష్ మడ్వాల్ కానీ యుజ్వేంద్ర చహల్ కానీ తీసుకొస్తారా?
ఏదో మార్పులు చేయాలి వాళ్ళు. బౌలింగ్లో జోఫ్రా ఆర్చర్ మినహాయిస్తే ఎవరు బాగా ఇట్లా. లాస్ట్ మ్యాచ్లో సందీప్ శర్మ ఫస్ట్ 3 overs బ్రహ్మాండంగా వేసిన స్లో పిచ్, లాస్ట్ ఓవర్లో ఎండ్ ఫర్ రన్స్, దట్ ప్రూవ్డ్ వెరీ కాస్ట్లీ ఫర్ దెమ్. సో లాస్ట్ ఓవర్లో అతను ఇచ్చిన రన్స్ చాలా కాస్ట్లీగా అయినాయి. సో ఈ కొన్ని ప్రాబ్లమ్స్ డెఫినెట్గా ఉన్నాయి. ఈవెన్ శ్రీలంకన్ స్పిన్నర్స్ కొన్ని మ్యాచ్లో బాగా వేస్తారు, కొన్ని మ్యాచ్లో అంత ఇంపాక్ట్ఫుల్గా లేరు. సో వాళ్ళకి బ్యాటింగ్లో కూడా రియాన్ పరాగ్ ఏమాత్రం షైన్ కావట్లేదు. సంజు శాంసన్ హాస్ డన్ వెల్, బట్ ఒక ఇంపాక్ట్ఫుల్గా ఆడట్లేదు. అతను 30s 40s చేస్తున్నాడు. వాళ్ళకి ఒకే ఒక సిల్వర్ లైనింగ్ ఏంటంటే ది ఫార్మ్ ఆఫ్ యశస్వి జైస్వాల్. స్టార్టింగ్లో కాస్త స్లోగా స్టార్ట్ అయిన లాస్ట్ 4 matchesలో 3 50s చేశాడు. ఒక్కసారి యశస్వి ఇలాంటి ఫామ్ అందుకున్నాడంటే అతను ఆపడం కష్టం. జైపూర్లో కూడా అతను మంచి రికార్డు ఉంది. సో జైపూర్లో ఆల్రెడీ హ్యాస్ వన్ IPL సెంచరీ. సో అందుకని ఆ యశస్వి ఫామ్ మీదే వాళ్ళు డిపెండ్ అవుతారు. ధ్రుజరల్, హెట్మైర్ కంట్రిబ్యూట్ చేస్తున్నారు టు లెస్సర్ ఎక్స్టెంట్, బట్ మిగతా బ్యాటింగ్లో డెఫినెట్గా దే ఆర్ ఫాల్టరింగ్. సో వాళ్ళు వరుసగా 3 మ్యాచ్లు ఓడిపోయారు. వస్తున్నారు ఇక్కడ. పాయింట్స్ టేబుల్లో కూడా బాటమ్ హాఫ్లో ఉన్నారు. ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆర్ఆర్కి డెఫినెట్గా. మరి హోమ్లో వాళ్ళు హోమ్ అడ్వాంటేజ్ యూజ్ చేసుకుని గెలుస్తారేమో చూడాలి. అది కూడా కనబడట్లేదు, ఎందుకనో ఆర్ఆర్ మనకు అంత ఇన్స్పిరేషన్ ఇవ్వట్లేదు. మరో LSG లాస్ట్ మ్యాచ్ వాళ్ళు సిఎస్కే చేతిలో ఓడిపోయారు. సిఎస్కే చేతిలో టఫ్ మ్యాచ్లో 166 ఎంత కొట్టారు. దాంట్లో మెయిన్ పాయింట్ ఏంటంటే మీకు పూరన్ అండ్ మార్ష్ వాళ్ళిద్దరూ బ్రహ్మాండంగా 650 రన్స్ చేశారు కలిసి ఈ సీజన్లో. టాప్ ఆరెంజ్ క్యాప్ రేస్లు ఇద్దరు ఉన్నారు. సో వాళ్ళిద్దరూ ఫెయిల్ అయితే పరిస్థితి ఏంటి? వాళ్ళిద్దరూ ఫెయిల్ అయితే లాస్ట్ మ్యాచ్లో ఇద్దరు ఫెయిల్ అయ్యేసరికి టీమ్ కాస్త షేక్ అయింది. రిషబ్ పంత్ ఒక 50 చేశాడు, కానీ స్ట్రైక్ రేట్ వాజ్ నాట్ గ్రేట్. సో మెల్లగా అతను ఫామ్లోకి వస్తున్న అతనికి సంతోషకరమైన విషయమే. కానీ పూరన్ అండ్ మార్ష్ ఫెయిల్ అయితే వీళ్ళ పరిస్థితి ఏంటి? అదే వాళ్ళకున్న ప్రధాన విషయం. మిగతా బ్యాటింగ్ బదోని, మిల్లర్, దే ఆర్ కంట్రిబ్యూటింగ్, బట్ నాట్ మచ్. సో అది కోర్స్ మార్క్రమ్ ఈజ్ ఇన్ గుడ్ ఫామ్. మార్క్రమ్ ఫామ్ కూడా కొంతవరకు వాళ్ళకి, ఎందుకంటే టాప్ ఆర్డర్లో టాప్ 3 మీద వాళ్ళు ఎక్కువ డిపెండ్ అవుతున్నారు. సో ఎలాగైనా కొంచెం వాళ్ళిద్దరు ఫెయిల్ అయితే మాత్రం ఈ టీం కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నట్టు. కానీ బౌలింగ్లో ఎప్పుడైతే మీకు మయాంక్ యాదవ్ చేరుతాడో వాళ్ళ బౌలింగ్ చాలా స్ట్రాంగ్ అయ్యే అవకాశం. శార్దుల్ ఠాకూర్ లాస్ట్ మ్యాచ్ కొంత ఎక్స్పెన్సివ్, బట్ స్టిల్ శార్దుల్, మయాంక్ వీళ్ళు వాళ్ళకి బెటర్ పర్ఫార్మెన్స్. ఆవిష్కర్ ఈస్ డూయింగ్ వెల్. అండ్ దిగ్వేష్ రాఠీ ఇప్పటికి 9 వికెట్లు తీశాడు, చాలా ఎఫెక్టివ్గా ఉన్నాడు. అండ్ రవి బిష్ణోయ్ కూడా ఫామ్లో వచ్చాడు. సో ఈ టీమ్ డెఫినెట్లీ దే ఆర్ లుకింగ్ మచ్ బెటర్ దెన్ రాజస్థాన్ రాయల్స్, వితౌట్ ఎనీ డౌట్. బట్ పూరన్కి రికార్డు చూస్తే జోఫ్రా ఆర్చర్ మంచి రికార్డు ఉంది, 3 times అవుట్ చేసిన రికార్డు ఉంది. సో పూరన్ వర్సెస్ జోఫ్రా ఆర్చర్, అది రియల్ బ్యాటిల్ మనం చూడబోతున్నాం. జోఫ్రా హెస్ బీన్ డూయింగ్ వెల్, పవర్ ప్లేలో మంచి వికెట్లు ఇస్తున్నాడు, చాలా ఎఫెక్టివ్గా ఉన్నాడు, మంచి పేస్, ఈజ్ వర్కింగ్ అప్ గుడ్ పేస్. సో అది పూరన్ వర్సెస్ జోఫ్రా ఆర్చర్, పూరన్ వర్సెస్ మార్ష్, ఈ బ్యాటిల్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. మ్యాచ్లో ఐ థింక్ డెఫినెట్లీ అడ్వాంటేజ్ విల్ బీ విత్ లక్నో సూపర్ జైంట్స్. వాళ్ళు మంచి ఫామ్, లాస్ట్ మ్యాచ్ ఓడిపోయినప్పటికీ అంతకుముందు వరుసగా 3 మ్యాచ్లు గెలిచి వస్తున్నారు వాళ్ళు. సో దే ఆర్ డూయింగ్ వెల్. టీమ్ ఈజ్ లుకింగ్ ఆల్ సెట్, వెల్ రౌండెడ్గా ఉంది. రాజస్థాన్ రాయల్స్ మనకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ జైస్వాల్ లాంటి వాళ్ళు ఒక ఇన్స్పిరేషన్ ఇస్తే, సంజు ఆడకపోతే మళ్ళీ వాళ్ళకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి, ఎందుకంటే సరైన బ్యాకప్స్ లేరు కాబట్టి. సో ఈ మ్యాచ్లో ఐ థింక్ రాజస్థాన్ విల్ హ్యావ్ ప్రాబ్లమ్స్ అండ్ మేబీ సూపర్ జైంట్స్కి క్లియర్ అడ్వాంటేజ్ కనిపిస్తుంది. మరి చూడాలి మరి మ్యాచ్ ఏమవుతుంది. సెకండ్ మ్యాచ్ నైట్ మ్యాచ్ ఈరోజు డబుల్ హెడర్లో, దిస్ మ్యాచ్ బిట్వీన్ LSG అండ్ RR.